హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బీబీకి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా. ఈ రోజు కూడా కొత్త అప్డేట్ తో వచ్చాను. వీరేంద్ర బాబు బిగ్ బాస్ స్టార్ట్ కాలేదు, మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా? సో కొత్త అప్డేట్ వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ రావాల్సి వస్తుంది. సో ఈ కొత్త యూట్యూబర్ ని మీరు సపోర్ట్ చేయండి. సో ఈ రోజు మనము సుత్తి లేకుండా ఈ రోజు కొత్త అప్డేట్ ఏందో మనం తెలుసుకుందాము. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏమేమి చర్చించుకుంటున్నాము అనేది ఒకసారి మీకు చెప్తాను. సో డైలీ బజ్ హోస్ట్ ఎవరు ఉండబోతున్నారు, అలాగే బీబీ టీమ్ 80% మారింది కదా, మార్పుకు గల కారణం ఏంది, అలాగే బీబీలో ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ మెయిల్ ఎంతమంది కంటెస్టెంట్కి వెళ్ళాయి, వాళ్ళ నేమ్స్ ఏంది ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. అలాగే మొన్న ఒకసారి ఒక టీజర్ రిలీజ్ అయింది కదా, నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది, దాని యొక్క వివరాలు ఈ వీడియోలో మనము తెలుసుకున్నాము. అలాగే బీబీ యొక్క కొత్త అప్డేట్స్ ఏమున్నాయి, 2 రోజులు ఉంటున్నాయి కదా, దాని యొక్క అప్డేట్ ఏంది, ఎన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీ బజ్ హోస్ట్ మనము రకరకాల పేర్లు విన్నాం కదా. ఆ పేర్లలో ఎవరంటే మన అమర్దీప్ చౌదరి కానీ, శోభా శెట్టి కానీ, శివాజీ గారు కానీ వీళ్ళందరూ ఉంటారని మనం అందరం అనుకున్నాం కదా. బట్ అనూహ్యంగా బిగ్ బాస్ ఏం చేసిందంటే అర్జున్ అంబాటిని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో అర్జున్ అంబాటి బీబీ బజ్ హోస్ట్ ఉండబోతుందని చెప్పి మనకైతే పక్కా సమాచారం అయితే వచ్చింది. 99.9% అర్జున్ అంబాటి ఉండబోతున్నారు. సో 100% ఎందుకు చెప్పలేవురా అంటే 100% మనం ఎవరు చెప్పలేము, ఎందుకంటే షో స్టార్ట్ అయ్యే వరకు ఏదైనా జరగవచ్చు. బట్ 99.9% ఎందుకంటే మనకు వచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారము ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అది బిగ్ బాస్ 8 బజ్ హోస్ట్ 99.9% అర్జున్ అంబాటి. అలాగే కన్ఫర్మేషన్ అయినటువంటి కంటెస్టెంట్ నేమ్ చెప్తాను కదా. సో కన్ఫర్మేషన్ కంటెస్టెంట్ నేమ్ ఒక్కొక్కరు చెప్తాను. ఫస్ట్ కన్ఫర్మేషన్ అయింది ఎవరంటే అమర్దీప్ చౌదరి వాళ్ళ వైఫ్ అయినటువంటి తేజస్విని గౌడ గారు ఫస్ట్ కన్ఫర్మేషన్ అయ్యారు. సో తేజస్విని గౌడ గారు ఎవరు అంటే మీతోనూ డాన్స్ 2.0 వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు విన్నర్ అవ్వడం జరిగింది. అలాగే తను మంచి యూట్యూబర్, అలాగే టీవీ యాక్ట్రెస్, అలాగే మంచి సీరియల్లో తను చేయడం జరిగింది. సో తను మంచి డాన్సర్ కూడా. సో అమర్దీప్ చౌదరి వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడకు బిగ్ బాస్ రావడం వల్ల చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమర్దీప్ చౌదరి ఆల్రెడీ BBC7లో రన్నర్ అప్ అయ్యాడు, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడడం జరిగింది. సో ఆ ఫ్యాన్ బేస్ మొత్తము తనకు 100% సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే మన ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ జరిగినట్టు ఇంటర్వ్యూలో మన తేజస్విని గౌడ గారు చెప్పడం జరిగింది, అమర్దీప్ చౌదరి ఏదైతే సాధించలేడో నేను దాన్ని 100% సాధించి చూపిస్తానని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా తను చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్ గా తను నేను బిగ్ బాస్ కి వస్తున్నాను, బిగ్ బాస్ 8 100% గెలుస్తానని చెప్పి తను చాలా ధీమాగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 month నుంచి తన ఫ్యాన్స్ కానీ తనకు సంబంధించినటువంటి PR టీం కానీ అందరూ యాక్టివ్ అయిపోయారు. ఎందుకంటే బీబీకి సంబంధించినటువంటి ఏ వీడియో వచ్చినా సరే, నా వీడియో కాదు ఏ రివ్యూవర్ చేసిన వీడియోలో కానీ ప్రతి ఒక్క వీడియోలో కింద కామెంట్ ఉంటుంది, అదేంటంటే జై తేజస్విని గౌడ, జై అమర్దీప్ చౌదరి అని చెప్పి. సో PR టీంలు కానీ తనకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ అందరూ యాక్టివేట్ అయిపోయారు. సో 100% చెప్పకుండా మనం 99.9% తనకైతే మెయిల్ వచ్చింది. సో తేజస్విని గౌడ ఫస్ట్. నెక్స్ట్ ఎవరంటే అంజలి పవన్ గారు యాక్చువల్ చెప్పాలంటే BBC7 టైంలోనే తను రావాల్సింది. సో BBC7 టైంలో ఉల్టా పుల్టా సీజన్ లో తను BBC7లో ఎప్పుడంటే 14 కంటెస్టెంట్ తర్వాత 5 కంటెస్టెంట్ వచ్చారు కదా, ఆ టైంలో అంజలి పవన్ గారు రావాల్సింది. ఎవరంటే అర్జున్ అంబాటి, అశ్విని శ్రీ, బోలేగాలు, నయని పవన్ వీళ్ళందరూ వచ్చారు కదా, ఆ టైంలోనే యాక్చువల్ గా చెప్పాలంటే తను రావాలి అంజలి పవన్ గారు. సో అంజలి పవన్ గారు ఎందుకు రాలేదంటే ఆ టైంలో స్పై వర్సెస్ స్పాటింగ్ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. సో సీరియల్ యాక్టర్లు మొత్తము స్పా అని, అలాగే స్పై టీమ్ లో పల్లవి ప్రశాంత్, శివాజీ గారు ఎవరు వీళ్ళు ఉండడం, ఇక్కడేమో అమర్దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రియా నజన్ వీళ్ళు ఉండడం వల్ల సో నేను వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేయడానికి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అప్పుడు నేను రాలేనని చెప్పి బిగ్ బాస్ కి చెప్పడం జరిగింది. సో అంజలి పవన్ గారు ఆ విధంగా BB7 అనేది మిస్ అయ్యారు. సో ఇప్పుడు BB 8 లో తన 99.9% రాబోతున్నారు. తనకు ఈ పక్క మెయిల్ అయితే వెళ్ళింది. సో తను సెకండ్ కంటెస్టెంట్. అలాగే థర్డ్ కంటెస్టెంట్ ఎవరు అంటే రీతు చౌదరి ఎప్పుడు ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనని గ్లామరస్ గాల్ కూడా అంటారు. ఎందుకంటే తను ఇన్స్టాలో చూసుకుంటే తన ఫొటోస్ చాలా గ్లామరస్ గా ఉంటాయి, ముఖ్యంగా యూత్ ని చాలా అట్రాక్షన్ చేస్తాయి తన ఫొటోస్. అలాగే మన కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ లో కూడా తను చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే కిలాడి గర్ల్స్ సంబంధించినటువంటి ప్రతి ప్రోమోలో రీతు చౌదరిని టీం చూపిస్తుంది. ఎందుకంటే రీతు చౌదరి ఆల్రెడీ బిగ్ బాస్ కి రాబోతుంది కాబట్టి తనని ఎలాగైనా ఫేమ్ చేయాలని చెప్పి మా టీవీకి సంబంధించినటువంటి పర్సన్లు బాగా ఫేమ్ చేస్తున్నారు. సో రీతు చౌదరి రావడం వల్ల బిగ్ బాస్ కు చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఒక గ్లామరస్ డాల్ వస్తుందని చెప్పి మనమైతే అనుకోవచ్చు.
సో థర్డ్ పర్సన్ ఎవరు మన రీతు చౌదరి గారు. అరే ఏంద్రా బాబు, అప్పటి నుంచి మేము చూస్తున్నాము వీడియోని అందరూ లేడీ కంటెస్టెంట్ చెప్తున్నాము, మేల్ కంటెస్టెంట్ ఎవరు రాలేదా అంటే మేల్ కంటెస్టెంట్ రాబోతున్నారు. సో ఆ నేను కూడా చెప్పబోతున్నాను. ఇక్కడ BB8 లో ఏం జరగబోతుంది అంటే BB ఒక ప్లాన్ చేయడం, ఒక ఇండైరెక్ట్ గా ప్లాన్ చేశారని చెప్పి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. ఆ సమాచారం అయితే ఏంటంటే BB8 లో ఎట్టి పరిస్థితుల్లో లేడీ కంటెస్టెంట్లు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లని ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఇంకొక సమాచారం ఏంటంటే లేడీ కంటెస్టెంట్లు ఈసారి విన్నర్ కాబోతున్నారని చెప్పి మనకైతే ఇంకొక సమాచారం కూడా వచ్చింది. ఎలా చెప్పబోతున్నారు బ్రో, నీకేం తెలుసు బ్రో అలా ఎలా చెప్తావంటే, ఇక్కడ సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు మొత్తంలో ఎక్కువ మొత్తంలో లేడీ కంటెస్టెంట్లు ఉన్నారు. ఆ లేడీ కంటెస్టెంట్ లో కూడా చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే BB7 లో తీసుకుంటే మనము వరుసగా 8 వారాలు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా జరగొద్దు అని చెప్పి BB ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అందుకోసమే BB 80% టీమ్ ని కూడా చేంజ్ చేయడం జరిగింది. అది తర్వాత మాట్లాడదాము. బట్ ఇక్కడ ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరు, శృతి లేకుండా చెప్పరా బాబు అని అనుకోవచ్చు మీరు. సో ఫోర్త్ కంటెస్టెంట్ ఎవరు అంటే బబ్జెట్ బబ్లు ఎవరు అంటే తను మంచి ఒక యూట్యూబర్, కమెడియన్. సో తన విషయాల్లో తన వీడియోలు చూసినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, చాలా జోక్స్ గా ఉంటాయి. తను రావడం వల్ల BBకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకంటూ ఒక సాడ్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ మనకు బిగ్ బాస్ హౌస్ లో టెలికాస్ట్ చేసిన తర్వాత మనకు సెంటిమెంటల్ గా బాగా కనెక్ట్ అవుతాము. అలాగే తను చాలా కమెడియన్ కాబట్టి కామెడీ కూడా బాగా చేస్తాడు కాబట్టి ఆ కామెడీ కూడా మనం అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ చాలా బాగుంది. అలాగే 5th కంటెస్టెంట్ కూడా రాబోతుందని చెప్పి సమాచారం అయితే వచ్చింది. బట్ పక్కా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే లేదు. ఇప్పటి వరకు అయితే 4 కంటెస్టెంట్లు పక్కా మేము ఇవైతే 100% 99.9% చెప్పుకోవచ్చు. తేజస్విని గౌడ, రీతు చౌదరి, అలాగే అంజలి పవన్, బబ్లు. సో ఇంకా 5th 6th కంటెస్టెంట్ కూడా రాబోతున్నారు. అది ఇంకా వాళ్ళకి ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వెళ్ళలేదు. వాళ్ళ నేమ్స్ ఎవరో చెప్పిద్దాం అని చెప్పొచ్చు. ఆ నేమ్స్ ఎవరు అంటే యాదమరాజు, అలాగే చక్రవాకం సీరియల్ లాగా చాలా ఫేమస్ అయినటువంటి ఇంద్రనీళ్ళు. సో మనకు అందరూ తెలిసిందే. వాళ్ళు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పక్కా మీకైతే సమాచారం ఇస్తాను. అలాగే BB టీమ్ 80% చేంజ్ అయింది కదా, దానికి కారణం ఏంది బ్రో అంటే నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో సర్క్యులేషన్ అయితే వార్తల ప్రకారం తెలుసుకుంటే, సో కొందరు క్యాండిడేట్లు ఏం చేస్తున్నారంటే హౌస్లోకి వెళ్ళినటువంటి కంటెస్టెంట్లకు BB టీమ్ లో ఉన్నటువంటి కొందరు బాగా పరిచయాలు పెంచుకొని వాళ్లకు ఇండైరెక్ట్ గా లీకులు ఇవ్వడము, అంటే లోపలికి ఫుడ్స్ వెళ్ళేటప్పుడు కానీ, టీషర్ట్లు వెళ్ళేటప్పుడు కానీ, డ్రెస్సులు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సమాచారం వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇండైరెక్ట్ గా సమాచారం ఇవ్వడము, మీరు బయట ఇట్లా పోటీ అవుతున్నారు, మీరు ఇట్లా బ్యాడ్గా పోటీ అవుతున్నారు, మీరు ఈ విధంగా ఉన్నారని చెప్పి సమాచారం ఇచ్చేటట్లు కొన్ని లీకులు చేశారని చెప్పి BB టీమ్ కి తెలుసని చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో ఇది ఎంతవరకు నిజము బ్రో అని మీరు అనవచ్చు. సో దీని గురించి 100% కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇలా జరిగిందని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే ప్రోమోలు కట్ చేసేటప్పుడు కొందరికి ప్లస్ గా వెళ్ళేటట్లు, అంటే కొందరికి పాజిటివిటీగా చూపించేటట్లు ప్రోమోలు కట్ చేయడము, అలాగే ఎపిసోడ్ లో 1 అవర్ ఎపిసోడ్ లో కూడా కొందరికి పాజిటివ్ వేలో చూపించడము, ఇవన్నీ ఏంటంటే BB టీమ్ లో పనిచేసే వాళ్ళకు ఒక ప్లస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్లస్ గా చూపించాలంటే వాళ్ళు చేసే ఎడిటింగ్ లోనే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా బూత్ మాట్లాడినా, ఏదైనా చెడు మాట్లాడినా కూడా అవన్నీ చూపించకపోతే సో పలానా పర్సన్ మన గుడ్డే అనిపిస్తుంది. సో పలానా పర్సన్ బ్యాడ్ చేయాలంటే తన భూతత్వంలో పెట్టి తనకు సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్లు మనకు 1 అవర్ ఎపిసోడ్ లో చూస్తే 1 అవర్ ఎపిసోడ్ మనం చూసాం కూడా అంటే అదే పలానా పర్సన్ బ్యాడ్ గా గేమ్ ఆడుతుండు, పలానా పర్సన్ బ్యాడ్ బూతులు మాట్లాడుతుందని చెప్పి మనకు ఒక సమాచారం బయటికి టెలికాస్ట్ అయిన తర్వాత మనం ఆ పర్సన్ మీద మనము గెస్ చేయగలుగుతాం. సో అరే ఈ పర్సన్ ఇలాంటి వ్యక్తి అని చెప్పి, సో ఇలాంటి లీక్స్ అన్ని బయటికి వెళ్తున్నాయని చెప్పి BB ఈసారి ఎండవాళ్ళ టీం ఈసారి ఏం చేసిందంటే 80% టీం ని మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. సో 80% టీం బయటికి చేంజ్ చేయడం వల్ల ఈసారి BB చాలా కొత్తగా ఉండబోతుంది మనకైతే సమాచారం అయితే వచ్చింది. అలాగే BB హౌస్ లో 2 హౌజులు ఉన్నాయని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో ఈసారి BB హౌస్ లో ఒకే హౌస్ ఉండబోతుంది, బట్ ఎంట్రన్స్ 2 ఉండాలని చెప్పి ఒక సమాచారం అయితే వచ్చింది. సో దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటివరకు అయితే BB ఒక హౌస్ మాత్రమే ఉంది. ఆ హౌస్ కూడా 80% కంప్లీట్ అయింది. సో ఇంటర్నల్ గా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఎక్స్టర్నల్ గా బయట పడుతున్నటువంటి గార్డెన్ ఏరియాలో జైలు వరకు ఇవన్నీ కంప్లీట్ కాలేదు. 100% ఆగస్టు 15 లోపల కంప్లీట్ అవుతుంది. అలాగే కన్ఫర్మేషన్ మెయిల్ మొత్తం ఆగస్టు 15 లోపల వెళ్ళిపోతున్నాయి. అలాగే టీజర్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది కదా, ఆ టీజర్ లో కొన్ని డైలాగులు నాకు చాలా బాగా నచ్చినాయి. ఎస్పెషల్లీ అందులో కమెడీ అనేటువంటి సత్య నాగార్జున గారితో చెప్పడం జరుగుతుంది. ఏం చెప్తారంటే ఆశ ఎక్కువ, అవకాశాలు తక్కువ, బయట రేట్లు ఎక్కువ. ఈ డైలాగ్ నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే సామాన్యం ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినటువంటి కంటెస్టెంట్ కి ఆశలు చాలా ఎక్కువ ఉంటాయి.
అరే ఎలాగైనా 50 lakhs ప్రైజ్ మనీ మనం గెలవాలి. అలాగే అవకాశాలు చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటేనే ఆడ గిటం కాగలుగుతాము, అలాగే క్యారీ కాగలుగుతాం. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ 10 వారాలు కంటిన్యూగా బిగ్ బాస్ హౌస్ ఉండాలంటే నాటే జోకు, చాలా గేమ్స్ ఆడాలి, చాలా పకడ్బందీగా ఉండాలి, అవకాశాలు మొత్తం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. సో అది అవకాశాలు తక్కువ, ఆశలు ఎక్కువ, బయట రేట్లు ఎక్కువ. సో బయట ఈ డైలాగ్ మనకు చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి టీజర్ రిలీజ్ అయింది, ఆ టీజర్ చాలా బాగా ఉంది. సో నాగార్జున గారు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది ఆడియన్స్ కు. సో నెక్స్ట్ ఏం రిలీజ్ కాబోతుందంటే ట్రైలర్ రిలీజ్ కాబోతుంది, అంటే మూవీ టీమ్ లో ఈసారి చెప్పబోతున్నారు. సో మొత్తానికి 3 ప్రోమోలు ఉండబోతున్నాయి బిగ్ బాస్ పరంగా మనం చెప్తే. ఫస్ట్ ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయింది, సెకండ్ ప్రోమో ఆగస్ట్ 15th or 16th రిలీజ్ కాబోతుంది. ఆ రోజు మనకు అనౌన్స్మెంట్ డేట్ కూడా వస్తుంది, ఎందుకంటే BB8 అనేది September 1న స్టార్ట్ కాబోతుంది. ఇది మన అందరికి తెలిసిన విషయమే. సో ఆ దాన్ని అఫీషియల్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది, September 1న స్టార్ట్ కాబోతుంది అని చెప్పి. నెక్స్ట్ రాబోతున్నటువంటి ట్రైలర్, ఆ ట్రైలర్ గురించి సంబంధించినటువంటి మన కొత్త అప్డేట్లు వచ్చినాయి. ఆ అప్డేట్లు ఏంటంటే నాగార్జున గారు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎలాగా ఉండబోతున్నారు, అలాగే కమెడియన్ సత్య నాగార్జున గారు కలిపి ఒక సాంగ్ కు డాన్స్ చేయడం జరిగింది. ఆ సాంగ్ అనేది బిగ్ బాస్ సంబంధించినటువంటి సాంగ్ అని చెప్పి మనకు సమాచారం అయితే వచ్చింది. సో నేను అవన్నీ బయట రివీల్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. BB చూడాలనే ఇంట్రెస్ట్, ఆ ట్రైలర్ చూడాలనే ఇంట్రెస్ట్. ఎందుకంటే కొన్ని లీక్స్ చెప్తేనే బాగుంటాయి, అన్ని లీక్స్ చెప్తే దానిపైన షో పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరికైనా ఈవెన్ నాకైనా సరే షో చూడాలంటే కొన్ని లీక్స్ వస్తేనే బాగుంటుంది, అన్ని లీక్స్ చెప్తే బాగుంది కాబట్టి. సో ఈ విధంగా మనకు కొత్త అప్డేట్ వస్తున్నాయి. సో ఈ అప్డేట్లు మొత్తం మీకు ఎప్పుడప్పుడు తెలియాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు చెప్తున్నాను, క్యూట్ అనే డింపుల్ అనేది నా ఇన్స్టా ఐడి, జ్ఞానేశ్వరి ఉంటుంది, BB8 అప్డేట్స్ అని తెలుగు అప్డేట్స్ అని ఉంటుంది. అక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ మీకు 100% మీకు నేను జెన్యూన్ అప్డేట్ ఇస్తాను. ఎవరు కన్ఫర్మేషన్ అవుతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఎవరికి మెయిల్ వెళ్ళింది, BB ప్రోమోలు ఏమి ఉండబోతున్నది, ప్రోమోలు ఎవరు ఉంటున్నారు, ఎవరైతే చేయబోతున్నారు, ఇవన్నీ ఉండబోతున్నాయి. కమెడియన్ సత్యతో ప్రోమోలో ఉంటారని చెప్పి మన ఫస్ట్ చెప్పిన ఇన్స్టా పేజ్ మనదే, కావాల్సి మీరు చూడండి. ప్రోమో రిలీజ్ అవ్వకుండా 1 week ముందే నేను సత్యతో నాగార్జున గారు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడ ట్యాగ్ చేయడం జరుగుతుంది మీ ఇన్స్టా ఐడిని. ప్లీజ్ నా ఇన్స్టా ఐడిని ఫాలో కండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక కొత్త యూట్యూబర్ని, ఇప్పుడే పుట్టాను అనుకోండి. ఇప్పుడే పుట్టిన పాపకు మనం ఏమి ఇస్తాము, పాలు కానీ చిన్న బూస్ట్ కానీ, అంటే హార్లిక్స్, అంటే చిన్న పాపలకి ఇవ్వకుండా చిన్న మిల్క్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. అదే నన్ను కూడా చూసే, నా వీడియోలు కూడా చూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ పెట్టండి, 100% మీ కామెంట్ నేను చదువుతాను, మీకు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి కొత్త అప్డేట్లు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. మీ జ్ఞానేశ్వర్, జై హింద్.